బంగారు కొండ, నా చక్కని తల్లి, నా బుజ్జి కొండ. ఇగో నీకు ఇష్టమని కాజు, బాదం, పిస్తా అన్ని తీసుకొచ్చిన. ఇవి నువ్వు మంచిగా తిని మంచిగా బలిసినవు అనుకో, అదే నాకు 10,000. మళ్ళీ నీకు సాయంత్రం కూడా మంచి చికెన్ పకోడీ, మంచిగా మటన్ కుర్మా అన్ని తీసుకొచ్చి పెడతారా నీకు. ఓకేనా? తిను, ఇగో తినరా. నా బుజ్జి పందెం కోడిని ఓడిచ్చే కోడి ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడ ఉండద్దు. నువ్వే నెంబర్ 1 అవ్వాలిరా. నీకేదంటే అది తెచ్చి పెడతా, సరేనా? గోదావరి గట్టు మీద నా కోడి పుంజురో. తినమ్మా, తిను. గోరింట కట్టుకున్న సందమామరో. టింటి హే, గోదావరి గట్టు మీద రామశిల్క రోయ్. రామశిల్క కాదురా, నువ్వు కోడి పుంజు, నువ్వు బంగారు కొండవురా నువ్వు. తినమ్మా, తిను. అరే, తరతరాలుగా మీ తాత, మీ నాన్న, మీ ముత్తాతలు మా దగ్గరనే పెరిగి ప్రతి పందెంలో గెలిచిళ్ళు. అట్లనే ఈ సంవత్సరం కోడి పందెంలో నువ్వు గెలిచి నా పరువు నిలబెట్టాలరా. సరేనారా? అరే, నేను వంట చేస్తా, నువ్వు చెట్టు కిందికి వెళ్ళి ఆడుకో, సరేనా? బుజ్జి బంగారం, నా చక్కెర బొండు, నా చక్కని తల్లి, సరేనా? పోదామా? ఇక్కడ ఉండురా. ఇటు పోకు, సరేనా? నేను వంట చేసి వచ్చేలోపు ఇవి తినుకుంటుండు బంగారం, సరేనా? తినమ్మా, బుజ్జి బంగారం, తినరా. ఏమోనే అక్క, అయినా ఊరంతా ఏందో ఏ సప్పులు లేదు, మొత్తం నిద్రపోయినట్టుంది. అవునే, ఓ పెళ్లి లేదు, ఏది లేదు, అంగం ఉండేది అంతకు ముందు. ఇప్పుడు 3 కదానే, ఫిబ్రవరి నుంచి పెళ్లిళ్ళు ఉంటాయి. అవునానే? సరేగా, నేను కూరన్నావా అక్క? నేను పప్పు చేసిననే. పప్పు చేసినావా? ఏం కూరనే? నాది కదే పప్పు. అవునా? కూరగాయలు లేవు, ఏం లేవు, అందుకే నేను కూడా పప్పు వేసిన. ఆగే, డోర్ తెరిచి ఉంది కదా, ఇది ఉన్నట్టున్నది. ఒకసారి ఏం చేస్తాను చూసేద్దాంపా. సరే పాక చూద్దాం. సంధ్యక్క, ఏం చేస్తున్నావే? అబ్బా, కోడి పుంజి ఏమన్నా పలిచిందానే. నీ అక్క కోసుకొని తింటే బుద్ధి తిన 2 రోజులు తినచ్చు. దాన్ని చూస్తే నాకు నోరూరుతుంది. అవునే, నాకు కూడా. అవునే అక్క, మొన్న ఇది ఇంటికి రానియకుండా వాకిట్లనే నిలబెట్టి పంపించిందే నన్ను. ఈ కోడి పుంజు ఉందనే కావచ్చే, అది ఇంటికి రానిత్తలేదు ఎవరిని. అవునే, కానీ నీ అవ్వ అది ఒక్క పెట్టను కూడా ఎక్కని పుంజు లెక్కుందే. అబ్బా, ఇప్పటికి కూడా ఒక్క పెట్టను కూడా ఎక్కని పుంజు లెక్కున్నది. ఏం చేద్దామంటావు మరి? మస్తు తినాలనిపిస్తుంది, చూస్తుంటేనే పకోడీలాగా ఎత్తుకొని తినాలనిపిస్తుంది. వీళ్ళ కళ్ళు పాడుగాను, ఎప్పుడు నా కోడి మీదనే. వీళ్ళ కళ్ళు వేడిపోను, వీళ్ళ నోర్లు వడిపోను, వీళ్ళకేడ పనిపాట లేదు, ఏమైనా మంది మీదనే పడి సత్తరు. వీళ్ళ దినాలు గాను, వీళ్ళ కళ్ళు కాకులు గద్దలు ఓడు. సంధ్య, మేమేనే ఎవరు తిడుతున్నావు? లోపలికి మాట్లాడదాం అక్క. అరే బయట ఎందుకే, లోపలికి పోంపా. నడువే అక్కర బాయ్. ఏమైందా అక్క? ఆగమాగమా ఇద్దరిని గిట్ల గుంజుకు రావడుతుంది. అది కాదు కాని సంధ్య, అడ్డం పడితే మోకాలు తిరిగితే మళ్ళీ మీ అన్న గులుక్కుంటూ చేయాలా అని. ఏ గట్ల కాదే అక్క, ఎండలు ఏం నిల్చుంటారని లోపల తీసుకొచ్చి కూర్చుండ పెట్టిన. అది అప్పాగానే ఏం ముచ్చట? ఏం ముచ్చటే ఉన్నది, ఊర్లో ముచ్చట్లు ఏమున్నాయి. అది ఎవరితో అవుతుంది, ఇది ఎవరితో అవుతుంది, అది ఎక్కడ ఇది ఎక్కడ, ఇవే తినేదరగక తిరుక్కుంటా ముచ్చట పెట్టుకోండి. ఇంత దూరం మీరు ఎందుకు వచ్చిలే అక్క? నేనే వస్తున్నా కదా ఒక్క అడుగు మీ ఇంటికి.
అయినా నువ్వు ఇంట్లోకి బయటకి ఎందుకు వెళ్తలేవే అక్క ఈ మధ్యలో? ఏం పని చెల్ల ఏడ తీరుతుందే పని, ఈ పని ఆ పని ఆ పనితోటే సరిపోతుంది. నీకు ఇంట్లో ఏం పని ఉండదు కానీ బావనే మొత్తం పని చేస్తాడు కదా. బావేడి ఎత్తున్నాడు, చేత్తలేడు. ఇప్పుడు ఇల్లంతా నేనే సవరించుకొస్తాను. ఇప్పుడు నిజం చెప్పాను, నువ్వు ఇంట్లో ఏం చేస్తావో చెప్పు. పిచ్చిదాని వానే సరే గాని ఏంది వగ్గ పూలు పెట్టినావు? నీ మొగుడు ఇంట్లోనే ఉన్నాడు ఈరోజు, అందుకే పని తీర్తలేదు అంటుంది. ఏ ఊకో అక్క, ఊరికి పోయేది ఉన్నది అందుకే పూలు పెట్టినా. అక్క ఇంకా శైలు కొడుకు పురుడికి ఎందుకు రాలేదే నువ్వు? మేమందరం పోయినాం, గల్లోలు మొత్తం వచ్చిర్రు. మా అద్దాం అనుకున్నానే, ఈ పని సల్లా ఉండి ఏడ తీరింది అందుకే రాలే. ఏ షీ మా పెట్టిరా భోజనాలు పోడగా, మటన్ అన్నం పెట్టరా అని కోడి కూర పెట్టిర్రు. అది సప్ప సప్ప బెండు బెండుగా. ఆ శైలి అయితే మందిళ్ళల్లో మస్తు రుసులు కోరుతుంది. దాంతోనే పూరుడు ఓ ఆటను పోతే ఏమవుతుండే షీ పాడుగాను. కానీ ఈ పుంజి అయితే మస్తున్నాయి కోసుకొని తింటే. ఏ ఊకోయే అక్క, నీ కళ్ళేమో నా కోడి మీద పడ్డాయి, అది కోసుకొని తినే కోడి కాదు. మరి ఏం చేస్తారే? ఏమన్నా వేసుకుంటావు, నీకెందుకే? నువ్వు వచ్చిన ముచ్చటేందో చెప్పి పోరాదు. ఏం చేసంధ్యా, వచ్చిన ముచ్చట చెప్పమని ముఖం మీదనే అనబడుతుంది. అయినా నీకు గంత కోపం ఎందుకు వస్తుంది? సరే గాని నాకు ఊరికి పోయే టైం అవుతుంది. నా మొగడు వచ్చిండు అనుకో, తాళం వేసి నేను పోతా, మీరు పోతే. ఏంది సంధ్య, ముఖం మీదనే పొమ్మని చెప్పబడుతుంది అంటే మిమ్మల్ని ఇంట్లో పెట్టి తాళం వేసి పోవాలా ఏంది? సరే తీ పోదాంపా. ముఖం మీద చెప్తాను పోర్రే అని, ఇంకా కూర్చొని ఏం చేస్తుందా? పోదాంపా. ఏ గట్టిగా గట్టి పోలి, చెప్పులు అటే ఉన్నాయి. నేను చెప్తా పోరే, గిట్ల పోలే అట్లా అద్దుకు. ఏమైందో దీనికి, ఏమొచ్చిందే? ఇంకా తయారైంది కదా. అట్లా కాదు, ఏ ముఖం మీదనే ఎలా కుడుతుంది. కండబట్టిన కోడిని చూసుకొని కథలు పడతాను, దాన్ని కథం చేయాలి. కథం చేసుడు కాదే, దానికి కన్నీళ్లు తెప్పియాలి. డన్. ప్లాన్ చేద్దాం పా. నాడు. అది బాగా ఓవర్ చేస్తా అందుకున్న కొద్ది. ఏమైందిరా బంగారు కొండ, చక్కని తల్లి? నేను తెచ్చిన చికెన్ పకోడీ ఎట్లుందిరా? మంచిగా ఉంది కదా, మంచిగా తిన్నావు కదా. ఏమైందిరా అంత డల్లుగా ఉన్నవేంద్రా? పండుగ వస్తుంది, నన్ను వదిలేసిపోతా అని డల్లు ఉన్నావా? అవరా చక్కని తల్లి? అరే ఎవరు వచ్చిళ్ళు కదరా? ఎవరు? పందెం కోడి అమ్ముతారట, మీరేనా? ఆ, ఆ, ఆ. అవును, మీ సార్ లేడా మరి? లేరు, బయటికి వెళ్ళండి, కూర్చోండి. రేట్ ఎంత చెప్తారు? దీని రేటు 5,000. 5,000? అవును. 2,000 ఇస్తావా? 2,000 అక్క. ఇలా చక్కగా రోడ్డు పట్టుకొని పో, అక్కడ చికెన్ సెంటర్ ఉంటది. 200 ఇస్తే ఒక జుట్టు కోడి ఇస్తాడు, అది పట్టుకొని పో. మరి అధ్వానం మాట్లాడుతున్నావు ఏంటండి? మరి లేకపోతే ఏంటండి, దీన్ని నేను బాదం పిస్తా అన్ని పెట్టి మంచిగా పెంచుకుంటానా, నా పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటానా. అసలు నీకు 2,000 అమ్మల్లా చక్కగా నాడు నాడు మంచి బేరమే వచ్చింది. కానీ లాస్ట్ ఏ రేట్ ఇస్తావు? 5,000 కంటే రూపాయి కూడా తక్కువ. 2,000 కాదు కానీ ఇంకొక 1,000 రూపాయలు కలిపి 3,000 ఇస్తావా మరి? 3,000కి ఇచ్చి 3 లక్షలు సంపాదించుదామని చూస్తానవా? వీని నాన్న, వీని తాత, వీని ముత్తాత అందరు నా దగ్గరే పెంచిన. వాళ్ళందరు పందాలలో గెలిచి లక్షలు సంపాదించిళ్ళు. ఇప్పుడు వీడు కూడా గెలుస్తాడు, నీకు 3,000కి ఇస్తా అనుకుంటానవా? ఒక్క రూపాయి కూడా తక్కువ చేయి 5,000 కంటే. ఎన్ని సంవత్సరాల సంది ఒక్క పందెమైనా గెలవలేదు, ఈసారైనా గెలుస్తా. ఎందుకంటే దీని తాత దీని తండ్రి గెలిచిందంటే ఖచ్చితంగా ఇది గెలుస్తుంది. ఎక్కువైనా పర్లేదు, లాస్ట్ ఒక రేటు చెప్తా అమ్మా, 4,000 రూపాయలు ఇస్తా. ఈ బుజ్జి ముండను చూసి మాట్లాడండి, 4,000కు రాదు, మీరు బయటకు పోయి చూసుకోపోండి. అది కాదు ఇది కాదు కానీ 4,800 ఇస్తా. 4,999 రూపాయలకు కూడా నేను ఇయ్య, మీరు బయటికి వెళ్ళి. మీకు అనుకుంటే ఒక కోడి. ఓపో అమ్మ, పందెం కోళ్ళు ఉన్నాయా మీ ఇంట్లో? అయ్యో, అడిగితేనే మాలేస కోపానికి రావట్టే. ఏంటిది? నీకు పందెం కోడి కావాలా? మా దగ్గర ఉంది, ఎంత ఇస్తావు? మంచిగుంటే ఎంతైనా ఇస్తా.
ఇగో మా దగ్గరనే ఒక కోడి ఉంది, కానీ ఒకరి దగ్గర మేము తాకట్టు పెట్టినాం. అవును. ఆ, మేము చెప్పినట్టు చేసినాం అనుకో, నీకు కావాల్సిన కోడి నీకు వస్తుంది, మా కోడి పైసలు మాకు వస్తాయి. అదెట్లా? మేము చెప్పినట్టు చేస్తే నీకు కావాల్సిన ఫ్రీగా వచ్చే కోడి నీకు వస్తుంది, మాకు వచ్చే పైసలు మాకు వస్తాయి. చెప్పినట్టు నువ్వు. సరే, ఏం చేయమంటారు? ఈ పందెం కోడి అమ్మేదేనా? అమ్మేదే రండి. కోడి రేట్ ఎంత చెప్తున్నారండి? 5,000. 5,000? ఉమ్, కోడి మంచి యాక్టివ్ గా ఉన్నట్టుంది కదా. ఉమ్. ఏం మేడం గట్ట కొడుతారు? మరి నా కోడి పుంజు మీద చేయెత్తే కొట్టనా? కోడి ముట్టనే ఎత్తలేరు కదా. మరి నా కోడిని అట్టుట్టిగా పెంచిన అనుకుంటానవా? దానికి ఇష్టమని అని పెట్టి పెంచిన. అడిగింది ఏంటి మీకు? ఇష్టమైనది పెట్టి పెంచినా అంటారు. అన్ని కోళ్ళలే కదా పెంచింది. అన్ని కోళ్ళు వేరు, ఈ కోడి వేరు. ఏ అంత స్పెషల్ ఏందో? దీని వంశంలో ప్రతి ఒక్క పుంజు పందెంలో గెలిచినాయే. ఏమనుకుంటున్నావు? ఫైనల్ గా ఎంత గిస్తారు మేడం? ఫస్ట్ అయినా ఫైనల్ అయినా ఒకటే రేటు, 5,000 రూపాయలు. సరే మేడం, 5,000 రూపాయలు అయితే 5,000 రూపాయలు. ఈ 500 రూపాయలు పైన తీసుకోండి. రేపు ఈ టైంకి వచ్చి మిగతా పైసలు ఇచ్చి తీసుకొని పోతా. సరే అండి, నాదో కండిషన్. రేపు ఈ టైం వరకు కోడి పుంజుని తీసుకోకపోయినాం అనుకో, నేను వేరే టోళ్ళకి అమ్ముకుంటా. సరే మేడం, మీ కండిషన్ ఓకే. నాకో కండిషన్ ఉంది. రేపు ఈ టైంకి వచ్చి మీ డబ్బులు ఇచ్చి నేను కొన్ని తీసుకొని పోతా. ఒకవేళ కొన్ని ఇవ్వలేదనుకో, ఈ 500కు 5,000 రూపాయలు ఇవ్వాలి. ఓకే, డన్. పక్కానా? పక్కా. ఇది మాత్రం గుర్తుంచుకోరు మరి. సరే సరే. సరే, రేపు పొద్దున వస్తా మరి. అవునే అక్క, ఏమో చేద్దాం అని ఏం చేద్దాం అనుకుంటానవే నువ్వు అసలు? టాబ్లెట్ ఎవలకే? కోడికి అది దాగే నీళ్ళల్లో టక్కుం టక్కుం అని 3 టాబ్లెట్లు ఎత్తే అది ఒక్కసారి పోయి మోషన్కి టిక్కుం టిక్కుం అని 10 సార్లు పోతుంది. దాని బల్పు మొత్తం అరుగుద్ది, మన పాత తీరుద్ది. అది కాదే, అది కోడి దగ్గరికి ఏమన్నా నువ్వు పోనీయదే, నువ్వు ఇంకా దాన్ని గోలెత్తదట. దొంగతనం చేసేటోడు అందరూ చూసేటట్టు ఎత్తరా, ఏదో సాటు పోయి దానికి టాబ్లెట్లు వేసి చంపేయాలి. అవునే అక్క, అది ఇంట్లోకి రానియదే మనల్ని. అది ఏదో ఒక పని ఉండి ఇంట్లోకి పోతుంది కదా అని అప్పుడే చేద్దాం. చలోపా. వేలచ్చమ్మది కోడిగుడ్డు, వేలచ్చమ్మది కోడి వేలచ్చమ్మది, కోడి పుంజు వేలచ్చమ్మది, కోడిగుడ్డు వేలచ్చమ్మది, కోడి వేలచ్చమ్మది, కోడి పుంజు. కోడి సింగిల్ గానే ఉంది. అయ్యో, ఏమైంది బంగారం నీకు? ఇది ఇట్లా మోషన్ అవుతుంది ఏంది? అయ్యో, నైట్ ఫుడ్ ఇట్లా వల్లేదా నీకు? అయ్యో, ఏమైంది? ఇట్లా అయింది కోడి. డాక్టర్ కన్నా ఫోన్ చేసి వస్తా, ఏమైందో ఏమో దీనికి. హలో డాక్టర్, మా కోడికి హెల్త్ బాగాలేదు, కొంచెం అర్జెంటుగా వచ్చి చూసిపోరా. సరే. ఏమైంది బంగారం? ఎవరి దిష్టి తాకిందో ఏమో, మళ్ళీ మోషన్ పోయిందా? అందుకే నేను ఎవరిని ఇంటిరాక రానియ్యా. అయ్యో, ఇట్లా చిక్కిపోయింది చూడు. ఏమైందిరా నీకు? కాజు తింటావా? చికెన్ తింటావా? అయ్యో, పండుకో 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 పండుకో. ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో, దిష్టి ఇట్లా తాకినట్టున్నది పాపం దీనికి. డాక్టర్ ఇంకా అత్తలేడు. అబ్బా డాక్టర్ గారు, ఎందుకు ఇంత చెక్ చేసిళ్ళు? ఏమైంది? ఏం చేసుడు చూడండి, మస్తు మోషన్ అవుతుంది, ఏం తింటలేదు నా బుజ్జి బంగారం. ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో నా బంగారం మీద. అసలు చూడు ఎంత నీరసంగా ఉందో. ఓకే అమ్మా, చూస్తా, నువ్వేం టెన్షన్ పడకు.
రాత్రి ఏం తిన్నది? చికెన్ పకోడీ తిన్నది. చికెన్ పకోడీ ఆయిల్ ఫుడ్ కదమ్మా, అట్లా పెట్టద్దు కదా. అవునా? బాదం పిస్తా అవన్నీ పెడతా. అవునా? ఆ, అంటే రెగ్యులర్ పెడతారా? రోజు పెడతాం. ఓకే ఓకే ఏమేమి సరే. దీనికి? ఏమో నేను ఇప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తా, ఆ, తక్కువ అవుతుంది, నువ్వు టెన్షన్ పడుకో. ఆ, కొంచెం మెల్లగా చేయాలి పాపం. పొద్దున ఏమన్నా తిన్నదా? ఏం తినలే, మెల్లగా చేయండి పాపం. ఓకే అమ్మా, అయిపోయింది 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 అయిపోయింది. ఉమ్, ఏం కాదు కదా డాక్టర్? ఏం కదమ్మా, తక్కువ అవుతుంది. 2 రోజులు ఆయిల్ ఫుడ్ ఏం లేకుండా చూసి, సరేనా? సరే సరే. ఉమ్, అప్పటి వరకు తక్కువ కాకుండా చెప్పు, 2 ఐవీ ఫ్రూట్స్ పెడదాం, సెట్ అవుతుందమ్మా, ఏం టెన్షన్ పడకు, సరేనా? ఈ లోపు నువ్వు ఆయిల్ ఫుడ్ ఏం పెట్టకు. పెట్టా పెట్టా. ఏమైందిరా? చూదేసిండే తగ్గిపోతుంది. సరేనా? బజ్జుకో. దిష్టి తాకింది కావచ్చు, ఇంత దిష్టి అన్నది ఇస్తా ఉండు, ఉప్పు తీసుకొస్తా. దిష్టి ఇస్తా, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అప్పుడు వచ్చిన దిష్టి అందరు దిష్టి పోవాలి. గాలి దిష్టి, దూది దిష్టి అంతా పోవాలిరా నీకు. ఇగో నీ పానం మంచి లేదని సాహెబ్ చెప్తే ఇది ఇచ్చిండ్రా, నీ మీద తిప్పేయమన్నాడు. ఇటు చూడు మా అమ్మ, ఇటు చూడురా. ఇగో ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఇదేం కాదురా నీకు, తగ్గిపోతుంది. ఇది చూడమ్మా, ఇది చూడు, చూడు తగ్గిపోతుంది, సరేనా? ఏం చేస్తున్నావురా? ఆడుకుంటున్నావా? తక్కువైందా? ఇగో ఈ కాజు బాదం తిను, మంచిగా తిని గట్టిగా ఉండు, సరేనా? ఇంట్లో పని ఉంది, చేసుకున్నట్ట, సరేనా? బాయ్. అయ్యో, మొత్తం తినేసినవారా? ఇంత ఆకలితో ఉన్నావా? ఇంకో 2 తీసుకొస్తా, ఈ నీళ్ళైతే తాగు. నీళ్ళు తాగు. పాపం ఇంత ఆకలితో ఉందో. తాగిన వారా నీళ్ళు? ఇగో ఈ కాజు తిను, ఈ బాదం తిను, మంచిగా తిను, సరేనా? నీళ్ళు తాగు. కోడెటు పోయిందో ఏమో, కింది వాడ చూస్తేని మీది వాడ చూస్తేని ఎక్కలేదా, వాడవాడలన్నీ తిరిగి వచ్చిన. అయ్యో రామ, ఏడపోయింది, ఏం చెప్పాలి? నిన్న పైసలు ఇచ్చినాయి నచ్చి అడిగితే ఏం చెప్పాలి? దానికి బాదం పెడితిని, చికెన్ పెడితిని, మంచిగా చికెన్ పకోడీ తెచ్చి పెడితిని, దీనికి ఏమొచ్చిందని ఎట తిరిగిపోయింది ఏంది? పెట్టేంబడి పోయి అలవాటు కూడా లేకపోయే. ఎటు పోయింది నా కోడి? అయ్యో, ఏ వాడకు పోయింది, ఏ గల్లీకి పోయింది, ఏడపోయింది? బంగారం అసలు కోడి, ఇప్పుడు ఎట్లా? అయ్యో. అమ్మా ఉన్నావా? కోడికి పైసలు ఇస్తా, కోడి తీసుకురా, 10కి లేట్ అవుతుంది. ఏమైందమ్మా నిలబడ్డావు? కోడి తీసుకురా పో, 10 టైం అవుతుంది. తీసుకొస్తా, మీరు ఆగండి, కూర్చున్నారు ఆగండి, మీరు కూర్చోండి, నేను తీసుకొస్తా. కూర్చుండేందుకమ్మా, కోడి తీసుకురా పో. తీసుకొస్తా. 10 టైం అవుతుందంటే ఎటో పోతుంది. ఇగో మంచినీళ్ళు తాగండి. మంచినీళ్ళు ఎందుకమ్మా, కోడి తీసుకురా పో, నాకు టైం అవుతుంది. తెత్తా, అది తింటుందని కాసేపు ఆగిన. అరే తిండి నేను పెడతా పో. కొంచెం సేపు అయితే తింటది కదా. కనీసం స్నానం కూడా చేయలేదమ్మా, కొన్ని పట్టుకుపోవాలి, లేట్ అవుతుంది. వాళ్ళ ఫోన్ల మీద ఫోన్ చేస్తారు పన్నే వాళ్ళు. సరే తీసుకొస్తా. కొంచెం తొందరగా తీసుకురాపో అమ్మా, లేట్ అవుతుంది. కోడేదమ్మా? అంటే కోడి కనబడతలేదు. కోడి కనబడతలేదా? ఈ టైంలో కోడి లేదానికి ఎట్లా అమ్మా? నిన్న అడ్వాన్స్ కూడా ఇచ్చినా కదా, ఇలా కోడి తీసుకుపోతా అని. ఈ పైసలు తీసుకొని కోడి తీసుకొచ్చి ఇచ్చి నాకు కోడి లేదు, అది లేదు అని నువ్వేం చెప్పకు. నాకు ఎక్కువ ధరకు అమ్ముకున్నావు కావచ్చు, ఎవరికేమరక?
అయ్యో నేనెందుకు అమ్ముకుంటా, ఊరంతా ఎంకులాడినా ఎక్కడ కనబడతలేదు, ఏడబోయిందో ఏమో. తీరే టైంకు నాకు కోడి లేదని ముచ్చట మాట్లాడకురమ్మా. కోడి తీసుకురా పోరి, మీ పైసలు మీరు తీసుకోండి. నా కోడి ఇచ్చేది పోతా నేను. అయ్యో కోడి లేదయ్యా, పొద్దున అనంగా పోయింది, ఏడబోయిందో ఏమో. ఇగో నువ్వు కదన్ని మాటలు కాదు కానీ నీ అడ్వాన్స్ పైసలు నీకు ఇస్తా, ఇక సప్లైకి వెళ్ళిపో. అడ్వాన్స్ పైసలు ఇస్తావా? ఆ, 500 రూపాయలు ఇస్తే 500 రూపాయలు మళ్ళీ నాకు ఇస్తావా ఈ టైంకు? 500కి ఇంకో 500 కలిపి 1000 రూపాయలు ఇస్తా. కోడి కనబడతలేదు, మరి నేనేం చేయాలి? 1000 రూపాయల మాటనే మాట్లాడినామా మనము. మీ అన్న ప్రకారం రేటు ఇస్తా ఉన్నా కదా. 500 భయాన్ని ఎందుకు ఇచ్చినో తెలుసా మీకు? గుర్తుందా? మా గుర్తుంది. ఏం గుర్తుంది చెప్పండి కొంచెం. నువ్వు పొద్దున రాకుంటే నా కోడిని వేరేటోళ్ళకి అమ్ముతానని, నేను ఇయ్యకుంటే నీకు 5000 ఇస్తానని. నువ్వు అమ్ముకున్నావు కావచ్చు, నాకేం తెలుసు. నా కోడిని నేను అమ్ముకోలేదు, అట్లా మాట ఇచ్చి తప్పేదాన్ని కాదు నేను. దానికి ఎంత పావురంగా చూసుకున్నా, నేను అన్ని తీర్లో పెట్టి చూసుకున్నా. ఏడబోయిందో ఏమో కోడి, ఎవరు దినాలైందో ఏమో. సరే, నా కోడి ఇవ్వకుంటే 5000 రూపాయలు తేపోతాలి. నేను ఎక్కడైనా చూసుకుంటా. 5000 కాదు కానీ 1000 రూపాయలు ఇస్తా, పట్టుకొని పో. 4000కైనా ఇయ్య అన్నావు కదా, గుర్తుంది కదా. తేపో, నేను పోవాలి, నాకు టైం అవుతుంది పందెక్కు. ఎవరు దినాలైందో ఏమో, నా బంగారం వస్తుంది, కోడి పోయింది, తెత్తుండు. 5000 తే తల్లి, 5 రూపాయలు కూడా తక్కువ చేయ నేను మరి. అమ్మా 5000 దాన్ని 10,000కి అమ్ముకున్నదో ఏమో. ఇగో 5000. నేను ఇట్లా ఇయ్యలేదమ్మా, జర నవ్వుకుంటే ఇయ్యలేవు. నా కోడి పోయింది ఉన్న బాధలో నేనుంటే నవ్వుకుంటే ఏమంటావా? 500కి 5000 తీసుకోపోతాను. తల్లి భయాన పైసలు 500 తేపు. ఈ 5000 కోడి పైసలు, భయాన పైసలు. 500కి 5000 5000 ఇచ్చిన గంతే, భయం లేదు ఏం లేదు. నా కోడి పోయిన రంచులో కోడి 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 ఉన్నాక నీకు పైసలు ఎవరు ఇస్తారు? 500. ఎందుకు ఏడ్చుకుంటూ ఇస్తున్నావు అమ్మా? నేను నిన్న గిట్లనే ఇచ్చిందా? జర నవ్వలేవు. 500 లేపు. ఎక్కడ దాపరమైందో ఈ బేరం. బేరమా? కోడిని అమ్ముకొని నా 5000 నాకు ఇచ్చినావు. ఇగో బంగారం అసలు కోడి పోయిందని నేను ఎడతా అంటే నీ పైసల కోసం ఇది అవుతాను. చక్కగా నువ్వు పైసలు తీసుకొని. అయ్యో నీ ఇంట్లో ఉంటానేంది? కోడిని అమ్మినావు, పైసలు ఇచ్చినావు అంతే కదా. నా కోడి పోయింది, ఏడోయిందో బంగారం అసలు కోడి ఎవరి పాలైందో, ఎవరు తినాలైందో, ఎవరి ఇంట్లో మునిగిందో. అయ్యో ఏమైంది సంధ్య? ఎందుకు ఎడుతున్నావే? నా కోడి పుంజు పోయింది అక్క. అయ్యో పోయిందా? ఎవరి కళ్ళు పడ్డాయో, ఎవరి చేతులు మునిగినాయో, ఎవరి కొంపలు మునిగినా నా బంగారం అసలు పొట్టేటో పోయిందే చెల్లె. దాన్ని ఎంత మంచిగా చూసుకున్నానే అక్క. చూసుకున్నావు నీటి కూడా రానివ్వకపోతుంది, ఇప్పుడు మంచిగా కాదే అవు కానీ గందగానం ఎందుకు ఎడతానే? దానికి బాదం పిస్తా, ఆ పిస్తా, ఈ పిస్తా పెట్టి మంచిగా మేపి 4 గోడల మధ్య కూర్చోబెట్టి అది ఊకుంటుంది. ఏ పెట్టకు చూసుకొని పోయినట్టున్నది. సంక్రాంతి పండుగ వరకు నీ దగ్గరికి వస్తుంది. ఎందుకే నా పుంజు అసలు పుంజు కాదే అక్క. ఎన్ని పెట్టెలు వచ్చినా నా పుంజు కన్నెత్తి కూడా చూడదు. నా పుంజుని అట్లా పెంచుకున్నానే అక్క. పుంజుల గురించి, కోళ్ళ గురించి నువ్వు నాకే చెప్పు. మాకు 10 సంవత్సరాల కిందటనే నాకు కోళ్ళ ఫామ్ ఉన్నది. ఇక కాకి ముద్దు ఏమంటారు, ఎవరి బిడ్డ వాళ్ళకి ముద్దనట్టు అది నువ్వు నీ కోడి గురించి నువ్వు చెప్తావా అని మాకు తెలియదా? సమ్మగా ఏదో కనబడ్డట్టున్నది, చక్కగా అది వీకింది. అత్తత్తి సంక్రాంతి పండుగ వరకు ఊకేడవకు. ఇది నన్ను ఓదార్చడానికి వచ్చిందా, లేకుంటే 4 బండలు ఇసరడానికి వచ్చిందే? పెద్దది కదా అంటుంది, తీయరానికి ఇప్పుడు ఏమన్నా ఎందుకు ఎడితే? కోళ్ళ గురించి, పుంజుల గురించి నువ్వు నాకే చెప్పాలానే? ఏ ఏడవకు, పోతే పోయింది. కానీ ఇగో మంచి నాటుకోడి తీసుకొచ్చి మంచి సంక్రాంతి పండుగకు నీకు మంచి దావత్ ఇస్తాం. ఏడవకు, మేము ఉన్నాం కదా దోస్తులం నీకు. అది పోతేందే దానటువంటి పుంజులు పెట్టలు వచ్చేలా దొరుకుతాయి, తెచ్చుకున్నాం. ఏం కాదు, ఏడవకు. చెప్పవేమే? చెప్పిందే నేను. చెప్పు. నా పుంజు పోయిందాను బాధలో నేనుంటే మీ దిక్కుమల దావతులేందే?
అట్లా కాదు కానీ ఇంతగానో ఏడుతున్నావు పోయిన కోడి వస్తుందా అని రాదు కదా. ఏడుసుడు ఎందుకు? పోని మనం మంచి కోడి తీసుకొచ్చుకొని దావత్ చేసుకుందాం. అగో ఊకే ఏడవకే, ఆ కళ్ళు నల్ల పడతాయి. ఏడవకు, ఏం కాదు. ఎంత ఇవ్వమన్నారు? 3,000 తీసుకో. అదేనా? అదే కోడి, అదేనా కోడి? అదే. అదే పా పందెం కోడి. ఈసారి గెలుచుడే పందెంలా. కనీసం ముట్టుడు కూడా ముట్టనియలే. మీరు నా చేతిలో పెట్టారు, దిట్టంగా ఉంది. ఈసారి పందేలో గెలుచుడే, పైసలు సంపాదించుడే. ఓకే, మన ప్లాన్ ప్రకారం నీ కోడి నీకు వచ్చింది, మా పైసలు మాకు ఇవ్వాలి. నీకు 2,000 లాభం చేసినాం. అవును, మా 3,000 మాకు. 2,000 ఎక్కువ వచ్చినాయి, కోడి కూడా నీకు వచ్చింది. అయ్యో, థ్యాంక్ యూ.